ఓం శాంతి. ఈరోజు జూన్ 6వ తేదీ 2025 శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, భవిష్య శ్రేష్ఠ వంశంలోకి వచ్చేందుకు ఆధారం చదువు. ఈ చదువు ద్వారానే మీరు బికారుల నుంచి రాజకుమారులుగా అవ్వగలరు అంటున్నారు బాబా. ప్రశ్న: గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్, నోటిలో బంగారు స్పూను 2 విధాలుగా ప్రాప్తించగలదు. ఎలా? సమాధానం: ఒకటి భక్తిలో దాన పుణ్యాలు చేయటం ద్వారా, రెండవది జ్ఞానంలో చదువు ద్వారా. గోల్డెన్ స్పూన్ ఇన్ ద మౌత్ ప్రాప్తి చేసుకోవచ్చు. భక్తిలో దాన పుణ్యాలు చేస్తే రాజుల వద్ద లేక శ్రీమంతుల వద్ద జన్మ తీసుకుంటారు, కానీ అది హద్దులోనిది. మీరు జ్ఞానంలో చదువు ద్వారా నోటిలో బంగారు స్పూనును పొందుకుంటారు. ఇది బేహద్దు విషయం. భక్తిలో చదువు ద్వారా రాజ్యం అనేది లభించదు. ఇక్కడ ఎవరు ఎంత బాగా చదువుతారో అంత శ్రేష్ఠ పదవిని పొందుతారు అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ఏ విషయంలోనూ చింతించరాదు, సదా హర్షితంగా ఉండాలి. మేము శివబాబా పిల్లలము. తండ్రి మమ్మల్ని విశ్వాధికారులుగా తయారు చేసేందుకు వచ్చారని స్మృతి ఉండాలి. రెండవ పాయింట్: మీ స్థితిని ఏకరసంగా చేసుకునేందుకు ఆత్మ అభిమానులుగా అయ్యే పురుషార్థం చేయాలి. ఈ పాత ఇంటి నుండి మమకారాన్ని తొలగించాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: మనన శక్తి ద్వారా బుద్ధిని శక్తిశాలిగా చేసుకునేవారు మాస్టర్ సర్వశక్తివాన్ భవ. వరదానం యొక్క వివరణ: మనన శక్తియే దివ్య బుద్ధి యొక్క ఆహారం, అంటే టానిక్ అయింది. ఎలాగైతే భక్తిలో స్మరణ చేసే అభ్యాసం చేస్తారో అలా జ్ఞానంలో స్మృతి యొక్క శక్తి ఉంది. ఈ శక్తి ద్వారా మాస్టర్ సర్వశక్తివంతులుగా అవ్వండి. ప్రతిరోజు అమృత వేళలో మీకు ఇచ్చిన ఒక టైటిల్ని స్మృతిలోకి తీసుకొచ్చి మననం చేస్తూ ఉంటే మనన శక్తి ద్వారా బుద్ధి శక్తిశాలిగా ఉంటుంది. శక్తిశాలి బుద్ధి పైన మాయ దాడి చేయలేదు. పరవశులుగా అవ్వలేరు. ఎందుకంటే మాయ అన్నింటికంటే ముందు వ్యర్థ సంకల్పాలనే బాణము ద్వారా దివ్య బుద్ధినే బలహీనంగా చేసేస్తుంది. ఈ బలహీనత నుంచి రక్షించుకునే సాధనమే మనన శక్తి అంటున్నారు బాబా. స్లోగన్: ఆజ్ఞాకారి పిల్లలే ఆశీర్వాదాలకు పాత్రులుగా ఉంటారు. ఆశీర్వాదాల ప్రభావం మనస్సును సదా సంతుష్టంగా ఉంచుతుంది అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.